ఈ సమయంలో మొదటి ప్రశ్న సహోదరి ఎప్సిబా గారు వరంగల్ నుండి ఈ విధంగా అడుగుతున్నారు పాస్టర్ గారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరి రాజ్య సంబంధులు రాజ్యకుమారులు అని ఉంది కదా, రాజ్యకుమారులు అనగా ఎవరు అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. ఏ సందర్భంలో ప్రభు చెప్పాడు? 11వ వచనం కూడా చదవండి. అనేక రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని. తూర్పు నుండి అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందరు. అంటే ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, అనేకులు తూర్పు దేశాల నుండి పడమటి దేశాలు అంటే ఈస్టర్న్ కంట్రీస్ నుండి కావచ్చు, వెస్టర్న్ కంట్రీస్ నుండి కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా రక్షణ పొందుకొని దేవుని వాక్యానికి లోబడి, యూదులైతే ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ప్రభుని నమ్మట్లా. మీరు రాజ్య సంబంధులు, మీరు నమ్మాలి, మీరు నమ్మట్లేదు. కాబట్టి మీ పితరుడైన అబ్రహాం ఇస్సాకు యాకోబులతో కూడా భారతీయులు వచ్చి కూర్చుంటారు, అమెరికన్స్ వచ్చి కూర్చోవచ్చు, యూరోపియన్స్ వచ్చి కూర్చోవచ్చు. అంటే తూర్పు నుండి పడమటి నుండి దక్షిణ నుండి అన్నప్పుడు అన్ని దేశాల నుండి రక్షణ పొందిన వారు వచ్చి వాక్యమును అంగీకరించిన వారు పరలోక రాజ్యం ముందు వారితో కూడా కూర్చోబోతున్నారు. మీరేమో మేము రాజ్య వారసులము, అబ్రహాం సంతానం అనుకుంటూ మీరు మోసపోతున్నారు. మీరు రారు, మీరు నమ్మకపోతే మీకు రక్షణ కలగదు. నువ్వు ఎంత అబ్రహాం కుమారుడు అయినా, ఎంత యూదుడు అయినా, మరి యూధ అంటే ఇజ్రాయేలుడు అయినా, నువ్వు దేవుని వాక్యానికి లోబడకపోతే నీకు రక్షణ లేదంటున్నాడు ప్రభు. అర్థమైంది కదా? అక్కడ వివరంగా ఉంది. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న సహోదరి ఝాన్సీ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. సామెతలు 22వ సామెత 14 వచ్చిన వాక్య ప్రకారం శాపం అనగా ఏమిటి, శాపం ఎందుకు వస్తుంది, శాపం నుండి బయటపడాలంటే ఏం చేయాలనే ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. శాపము అనేది పోవాలి అన్నప్పుడు శాపాలు అనేవి పలు విధాలుగా ఉండొచ్చు. అయితే హేతువు లేని శాపాలు ఏవి మనకు తగలు. దారిని పోతున్నప్పుడు ఎవరో శాపాలు పెడుతుంటారు. మనం అంటే గిట్టిన వారు, మనం అంటే వారు లేనటువంటి వారు శపిస్తూ ఉంటారు. ఆ శాపాలు ఏవి మీకు తగలు, ఎందుకంటే హేతువు లేదు. వాళ్ళ ఈర్ష్యతో వాళ్ళ అసూయతో మిమ్మల్ని శపిస్తున్నారు. దట్ డజంట్ ఎఫెక్టివ్. కానీ ఇక్కడ భూ సంబంధమైనటువంటి ఈ ఆత్మీయ యాత్రలో ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు పితరులు చేసిన దోషములు కానీ శాపములు కానీ అవి మన ఎద్దుకు వస్తాయంటే వచ్చే అవకాశం ఉంది. వాటిని ఎలా క్యాన్సిల్ చేయాలి, వాటి నుండి ఎలా బయటపడాలి? ఎస్, దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనిషి యొక్క పాప శాపమును సిలువలో భరించాడు. దాని ద్వారా మనకు రక్షణ కలుగుతూ శాపం నుండి విరుగుడు వస్తుంది. మరి నా శాపం పోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ఎద్దుకు రావాలి. క్రీస్తు ప్రభుని ప్రార్థించి వేడుకున్నప్పుడు ఆయన శాపానికి అయ్యే ఖర్చు, అంటే శాపం తొలగిపోవడానికి ఎంత ఖర్చు చెల్లించాలో అది చెల్లించిన వాడేసే. పాప శిక్షణను తప్పించడానికి అయ్యే ఖర్చు చెల్లించాడు యేసు ప్రభువారు. అందుకే గలతీ పత్రిక 3:14-15లో 3వ అధ్యాయం గలతీ పత్రిక 13వ వచనం నుండి ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగునట్లు. అంటే అన్ని జనులు అంటే క్రీస్తుని, ఇజ్రాయేల్ను కాదు కదా, మనందరికీ. మరి క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, ఎవరి కోసమట? మన కోసము క్రీస్తు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. యేసుక్రీస్తులను ఉండి ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రభు రక్తాన్ని అడిగి ఆయన రక్తంతో కడగబడితే నీకు ఏ శాపం ఉండదు. ఒకవేళ శాపం ఉన్నట్టు అనిపిస్తే క్యాన్సిల్ చేసే యేసయ్య దగ్గర మొరపెట్టు, ప్రభు ఈ శాపాలు నా ఇంటి మీద నుండి క్యాన్సిల్ చేసేయండి అని ప్రార్థన చేయండి. మరి సహజంగా కొన్ని విషయాలు ఇళ్లలో ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ప్రతిదానికి కొందరంటే అది శాపం మీద ఉందమ్మా, నాకు దేవుడు చూపిస్తున్నాడు, శాపం ఉందమ్మా ఇలాగ మాట్లాడుతూ భయపెట్టే ఒక గుంపు ఒకటి బయలుదేరింది. వీళ్ళకి పాపం ప్రార్థన చేయడం రాదు. ప్రార్థన చేస్తే వాక్యం చెప్పి ధైర్యపరచడం కంటే కూడా భయపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు నాకు చూపిస్తున్నాడు, మీ ఇంటి మీద శాపం ఉంది. మరి చూపిస్తే నువ్వు వచ్చి తీసేయాలి కదా. దేవుడు నీకు చూపిస్తే నువ్వు శాపం తీసేయాలి యేసు రక్తం ద్వారా.
కాబట్టి సమస్య చెప్పడం కాదు, సమస్యకు పరిష్కారం చెప్పిన వాడే దేవుని బిడ్డ. దేవుని పిల్లలు, దేవుని పక్షంగా ఉన్నవారు సమస్య చెప్పి వెళ్ళరు, సమస్యకు పరిష్కారం చెప్తారు. మీకు ఎవరు చేతబడి చేశారు, మీకు ఎవరో బాడమ్మ చేశారు, చిల్లంగి చేశారు, చిల్లంగి పెట్టారు, మీకేదో మంత్రాలు చేశారు, నాకు దేవుడు చూపిస్తున్నాడు, సమస్యను చెప్పేవాడు దేవుని బిడ్డ కాదు. సమస్యను తొలగించి సమస్యకు పరిష్కారం చెప్పి దేవుడు పూర్తిగా విడుదలిచ్చేలా ప్రార్థించేవాడే దేవుని బిడ్డ. ఈ మధ్య ఈ మంత్రాలు తంత్రాలను భయపెట్టేవాడు బయలుదేరి ఇంటింటికి వెళ్ళి మీకు ఎవరో చేశారని చెప్తున్నారు. వట్టి మాటలు నమ్మకండి, నమ్మొద్దు. అసలు యేసుక్రీస్తునందు ఉన్నవారు అసలు వాడికి భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, ఎవరిని చేశారంటే మాకు కాదు, మీకు చేసి ఉంటారని చెక్ చేసుకోండి. మేము క్రీస్తునందున్నాము. స్థితిగతులు అటు ఇటు అప్ అండ్ డౌన్ సరే భూమి మీద ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటాయి. మేము ఏదో ఒక రోజు దేవుడు తప్పనిసరి కృపణిస్తాడు, మేము జయిస్తాం ఈ సమస్యల్ని. ఓకే, ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సందీప్ గారు గుంటూరు నుంచి అడుగుతున్నారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటేనా లేదా వేరువేరుగా ఉన్నారా? త్రిత్వ సిద్ధాంతం గురించి కొంచెం వివరణ ఇవ్వండి అని ప్రశ్న అడుగుతున్నారండి. త్రిత్వ సిద్ధాంతం అనేది ఏమి లేదు. అయితే గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్, గాడ్ ది హోలీ స్పిరిట్, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఓకే, దేవుడు ఒక్కడేనంటే ఒకడే దేవుడు. మరి ఇదేంటి ముగ్గురు ఏంటండి, ఒకరేంటండి, ముగ్గురు ఏంటండి? ఇలాగా ప్రత్యక్షత లేని వాడికి, రెవల్యూషన్ లేని వాడికి ఏమీ అర్థం కాదు, అక్కడే కొట్టుకుంటూ ఉంటాడు. అలా చాలామంది ఉన్నారు. వేరే మతస్థులు కావాలని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ దేవుడు ఒక్కడే కదా, మరి ముగ్గురు ఎందుకు, ఇద్దరు ఎందుకు, అదేంటి? వాళ్ళకి అర్థమయ్యి చావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ రెవల్యూషన్ లేదు, ఆ ప్రత్యక్షత లేదు. ఒకడే మనిషి. మనిషిలో శరీరం ఉంది, ఆత్మ ఉంది, మనసు ఉంది. మూడు పనులు చేస్తున్నాయి. ఆత్మ పని, శరీరం పని, మనసు పని. అయినా కూడా ఒక వ్యక్తే. దేవుడు కూడా ఒకరే, సృష్టికర్త దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీకు ఉదాహరణకు చెప్పాను. ఇలాగ మనిషిలో కూడా శరీరం లాగా తండ్రి అయిన దేవుడు, శరీరం ఎవరు, ఆత్మ ఎవరు, మనసు ఎవరు అనుకోకండి. మీకు అర్థం అవడానికి చెప్పాను. ఒక మనిషిలో మూడు ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా దేవుడు ఈ లోకమంతటిని నడిపిస్తున్నాడంటే దానికి ఆశ్చర్యం ఏంటి? తర్వాత వేరే రిలీజన్ వాళ్ళు బాగా ఈ మధ్య బాగా హైలైట్ చేస్తారు ఏంటంటే, యేసు ప్రభు ప్రవక్తే కానీ మెసెంజరే కానీ ఆయన దేవుడు కాదు, దేవుడు కాదు, ఒకటే భజన. ఆయన్ని మీరు దేవుడని నమ్మేస్తున్నారు, ఆయన వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాడు క్రైస్తవులందరినీ. దేవుడు ఒక్కడే దేవుడు. అసలు దేవుడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోవడమే మనకు యేసు ప్రభు అక్కర్లేదు. నోవే. యేసు ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఆయనే మార్గం, సత్యం, జీవం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా మానవులకు, మనుషులైన మనందరినీ పరలోక రాజ్యం చేర్చుట కొరకే ఆయన లోకానికి వచ్చి రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు. యేసు ప్రభువారి గురించి వాగ్దానాలు ఎక్కడ ఉన్నాయి? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే స్త్రీ సంతానంగా ఆయన, అంటే ప్రతి పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనాలు ఉన్నాయి. మలాకీ గ్రంథం ఆఖరి గ్రంథం కదా, పాత నిబంధనలో 39వ పుస్తకం. నీతిశూరుడుగా యేసు ఈ లోకానికి వస్తున్నాడని మీకాలో ఉంది. ప్రతి గ్రంథం కూడా యేసును గురించి మాట్లాడింది. యేసు ప్రభు రాబోతున్నాడు, ధర్మశాస్త్రం ఉన్నా నెరవేర్చలేకపోతున్నావా, యేసు వచ్చే దేవుడే మానవుడిగా రాబోతున్నాడు, కృప పొందుకుంటాను. సో మత్తయి సువార్తలో ప్రభు రావడం జరిగింది. వీళ్ళలో చాలామందికి అభ్యంతరం ఏంటంటే, యేసు దేవుడు కాదండి, దేవుడిని మొక్కొద్దు. ఆయన ఎవరికో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎవరికి చేశారో ఆయనకే మనం చేద్దాం డైరెక్ట్గా. మనం యేసుప్రభు వారు ఎవరికి ప్రార్థన చేశారు, ఆయన కన్నీళ్ళు గార్చారు, ప్రార్థించారని ఉంది కదా. మరి యేసుప్రభు వారు ప్రార్థన చేసి ఎవరికి చేస్తుంటారు? తండ్రి అయిన దేవునికి. ఆయనకి మీరు చేయొచ్చుగా డైరెక్ట్గా, మళ్ళీ ఈయనకి ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే వాళ్ళకి రెవల్యూషన్ లేదనమాట, ప్రత్యక్షత లేదు. ఆ రెవల్యూషన్ వాళ్ళకి ఇవ్వబడలా. అది పొందేదాకా వాడికి అర్థం కాదు. తల బీక్కున్న ఉన్న జుట్టంతా ఊడిపోద్దేమో కానీ వాడికి అర్థం కాదు. అది మనకు అర్థమైందంటే మనం కృప పొందాము, ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత మనకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటా ప్రత్యక్షత అంటే, మొదటి మనుషుడైన ఆదాము వలన మానవులందరిలోనికి పాపం వచ్చేసింది. మళ్ళా మనలో నుండి పాపం తీయాలంటే ఒక మనిషి రూపంలోనే ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి, దేవుడై ఉండాలి, అసలు ఏ పాపం లేనివాడై ఉండాలి. ఏ పాపం లేనివాడు దేవుడు ఒకడే. ఆ దేవుడు మానవుడిగా రావాల్సిందే. వచ్చి ఈ పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ నెరవేర్చిన రక్తము నెరవేర్చాలి. నెరవేర్చిన తర్వాత ఆ రక్తము సిలువలో మానవుల కొరకు చిందించాలి. అప్పుడు ఈ పాత నిబంధన నెరవేర్చలేని మనమంతా కూడా
పరలోకం చేరడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అందరికీ నరకాగ్నిగుండమే. ఈ నరకాగ్నిగుండం నుండి తప్పించడానికి యేసునాథుడు మొదటి ఆదాము అందరిలోకి పాపం తెస్తే రెండవ ఆదాముగా, అంటే ఆఖరి ఆదాముగా యేసు ప్రభువారు వచ్చి ఓ పర్ఫెక్ట్ యేసు ప్రభువారి యొక్క రక్తమును మనకు చిందించడం ద్వారా, ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీరు ఇంటికి అంటే ప్రేరణ ఎంత చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన 15 వరకు, అంటే రోమపత్రిక 5వ అధ్యాయం 12 వచ్చిన నుండి 19 వచ్చిన వరకు. ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపం అంతా ప్రవేశించింది, ఒక మనుషుని యొక్క అవిధేయత వల్ల. మరొక వ్యక్తి యొక్క విధేయత వల్ల పాపం తీసివేయబడిందండి. విధేయత తీసుకొచ్చింది యేసు ప్రభువారు, అవిధేయుడుగా ఉన్నవాడేమో ఆదాము. మనమంతా ఆదాము పిల్లలమే, మనుషులందరూ. కానీ పాపంలో ఉన్నాం, సస్తే పాతాళంగా పోతాం. కాబట్టి మనం దేవుని పిల్లలుగా మారాలి. దేవుని పిల్లలుగా మారాలంటే మన స్థానం మరొకరు తీసుకోవాలి. అందుకే యేసు ప్రభువారు దేవుని కుమారుడు, అలాగే మనిషి కుమారుడు అని పిలువబడ్డాడు. అసలు మనిషి కుమారుడు ఎలా అవుతాడు? మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి మనకు మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి ఇప్పుడు మనుషులందరికీ పరలోక రాజ్యం ఇస్తున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు కదా తండ్రి అయిన దేవునికి. ఏ స్థానంలో చేసేది? నీ స్థానంలో, నా స్థానంలో మనం ఎలా ప్రాధాన్యపడతామో ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనిషిగా ప్రార్థించాడు తండ్రి అయిన దేవునికి. మరి ఆయన దేవుడు అయినప్పుడు ఆయన ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఈ రెవల్యూషన్ ప్రత్యక్షత లేనివాడికి పిచ్చెక్కుతుంది, అర్థం కాదు. ఆదాము వల్ల మనందరికీ అంటుకుంది పాపశాపాలు, వాటి నుండి విడిపించాలంటే పర్ఫెక్ట్ మ్యాన్ రావాలి. పర్ఫెక్ట్ మ్యాన్, 100% మ్యాన్, ఏ పాపం లేనివాడై ఉండి ఆయన తండ్రి అయిన దేవుడు ఎలా కోరుతున్నాడో అలా ప్రార్థన చేయాలి. అతను తండ్రి అయిన దేవుడు ఎలా బతకమన్నాడో అలా బతకాలి. చూపులో పాపం లేకుండా, మాటలో పాపం, క్రియలో పాపం, ఆ విధంగా 100% 100% హోలీ పర్సన్ ఆయన రక్తం కారిస్తే తప్ప, బలి అయితే తప్ప మానవాళికి విడుదల లేదు. ఇదే యేసు ప్రభువారు చేశారు. చేసి ఆయన పరమందున్న దేవుని ఎద్దుకు, అంటే మరి ఆయన తండ్రి ఎద్దుకు వెళ్ళారంటే మన పక్షంగా ఆయన అక్కడ ఉన్నాడు. మరి యేసు ప్రభువారు ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో నేను నా తండ్రియు ఏకమై ఉన్నామన్నాడు. నేను నా తండ్రియు ఏకమై ఉన్నాం. అయితే యేసు ప్రభువారు లేరా? ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నారు. పరిశుద్ధాత్ముడు, ఎస్. మరి దేవుడు ఒక్కడేనా? అద్వితీయ దేవుడు, అవును ఒక్కడే. అదే ముగ్గురు అంటున్నారు, ఒకరు అంటున్నారు. శరీరం, ఆత్మ, మనసు మనుషులు లేవా? ఉన్నాయి. మరి మనిషి ముగ్గురా, ఒకరే? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇది మీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి ఒకరేనా లేదా ముగ్గురా అన్నది పీజే స్టీవెన్ పాల్ అండ్ యూట్యూబ్ ఛానల్లో 3215 3215 అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఆ మెసేజ్ వస్తుంది, అది పూర్తిగా వినొచ్చు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సహోదరి రీటా మైకేల్ గారు సికింద్రాబాద్ నుండి ఈ విధంగా అడుగుతున్నారు. పాస్టర్ గారు, వాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ 9 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని అడుగుతున్నారు. అదేవిధంగా అహరోను కర్రకు, మోషే కర్రకు మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి అని అడుగుతున్నారండి. దేవుని బిడ్డలారా, మనం అసలు వీఆర్ నాట్ వర్తీ టు రిసీవ్ హోలీ స్పిరిట్. But when you accept Jesus Christ as your personal Savior, and when you are baptized, the Holy Ghost, the power of God, will be given as a gift to dwell within you. నీ లోపల ఉండడానికి, మీ అంతరాత్మలో, మీ దేహంలో ఉండడానికి, మీ దేహాన్ని తన ఆలయంగా మార్చుకుని మీలో ఉండి మిమ్మల్ని బలపరిచి, మీకు వివేకాన్ని ఇచ్చి, మీకు జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని నడిపించడానికి ఆత్మదేవుడు మీలోకి వస్తున్నాడు. ఓకే, సో ఒక గిఫ్ట్గా తండ్రి అయిన దేవుడు గిఫ్ట్గా నీకు అనుగ్రహించాడు, ఆత్మనే నీలో ఉండేలాగా. అద్భుతమైన గిఫ్ట్ కదా దేవుడు ఇచ్చినటువంటిది. అయితే ఆత్మ వరాలేంటి? Holy Spirit of God gives a different kinds of gifts. When you read 1 Corinthians chapter 12 verse 8 and 9, for to one is given by the Spirit the word of wisdom, to another the word of knowledge by the same Spirit. That you have to understand, for the same Spirit. To another faith by the same Spirit. To another the gifts of healing by the same Spirit. You underlined and mark it, the same Spirit. To another the working of miracles. To another prophecy. To another discerning of spirits. To another
diverse kinds of tongues to another, the interpretation of tongues. సో మరి ఒకరికి అద్భుత కార్యములు చేయ శక్తి, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచన వరము, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు వరమును అనుగ్రహించినాడు. అయితే 9వ వచనం తెలుగులో కూడా చదువుతాను వినండి. మరి ఒకరికి ఆ ఆత్మ వలననే, చూసారా, ఏ ఆత్మ? ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరమును. అంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఏ వరం ఆపరేట్ చేయాలో ఆ ఆపరేట్ చేసేవాడు ఆయనే. ఓకే, ఒక పెద్ద క్రెయిన్ ఉండొచ్చు, కానీ క్రెయిన్ ఆపరేటర్ లేకపోతే ఏ బరువులు అటు ఇటు మార్చలే. క్రెయిన్ ఇంటి ముందు పెట్టుకుని కూర్చోవడం తప్ప అది ఏ పనికి ఉపయోగపడుతుంది? క్రెయిన్ ఆపరేటర్ లేడు అక్కడ. మీ లోపల గిఫ్ట్ ఆపరేట్ చేసేది పరిశుద్ధాత్ముడే. ఈ ఆల్ ద గిఫ్ట్స్ విల్ బి ఆపరేటెడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. ప్రేమ లేకుండా, కంపాషన్ లేకుండా స్వస్థత వరం పనిచేయదు, హీలింగ్ వరం పనిచేయదు. కొంతమంది చాలా కోపంగా, ద్వేషంగా ఉంటారు. వాళ్ళ సేవలో స్వస్థత వరం జరగాలంటే జరగదు. ఎందుకంటే నీ లోపల ప్రేమ లేదు, ఆ కంపాషన్ లేదు. ఏదో ఒక రూలర్ లాగా ఫీల్ అయిపోతున్నావు, రోమన్ రూలర్ లాగా. సంఘం అంతా నీదే అన్నట్టు, యేసుప్రభు వారి మేనలుడు నువ్వే అన్నట్టు, మిగిలిన వాళ్ళందరూ దొంగలు అన్నట్టు. ఇది ఓవర్ యాక్షన్ అనమాట. వీడు మాత్రమే ఎవరు? యేసుప్రభు వారి మేనలుడు, యేసయ్య వీడికి మేనమామ. కాబట్టి వీళ్ళ మేనమామ ఆస్తి ఎవరో దొంగిలించేస్తున్నట్టు, అలా చేసేస్తున్నారు. పిచ్చి పిచ్చి, అదొక పిచ్చితనం అనమాట. ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. సంఘం అసలు వీళ్ళే కాపాడుతున్నట్టు, వీళ్ళ మీద, వీళ్ళ నెత్తి మీద సంఘం అంతా ఉన్నట్టు, వీళ్ళు లేకపోతే సంఘం పాడైపోయినట్టు విపరీతమైన ఆలోచనలకు వెళ్ళిపోతారు. కానీ దేవుడేం పిచ్చోడు కదయ్యా, సంఘానికి శిరస్సు యేసయ్య. ఓకే, నౌ షీ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్? గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏంటి? కృపావరాలు, పరిశుద్ధాత్మను కలిగి ఉండడం గిఫ్ట్ గా మనకు అనుగ్రహించబడింది. వీఆర్ నాట్ వర్తీ, బట్ గాడ్ గేవ్ us the spirit of God to dwell within us, to pray, to teach us how to pray. Romans 8:26 says, the spirit of the Lord will enable you to pray according to the Father's will. Okay, God bless you. అలాగే మరొక ప్రశ్న అడుగుతున్నారండి. దేవుడు మోషేకు కర్ర ఇచ్చాడు, అలాగే అహరోన్ కూడా కర్ర ఇచ్చాడు కదా, మరి అహరోన్ కర్రకు ఏమైనా ప్రత్యేకత ఉందా అని ప్రశ్న అడుగుతున్నారు. Moses was chosen as a prophet to deliver Israelites from Egypt to take them to Canaan. He was a prophet, prophetic ministry. His brother Aaron, the ministry office was given to him is a priesthood. Priesthood అన్నప్పుడు యాజక కార్యక్రమాలు దేవుని యొక్క ఇన్ ద టాబర్నకల్, ప్రత్యక్ష గుడారంలో యాజకత్వాన్ని చేయడానికి దేవుడు అహరోను ఏర్పరచుకున్నాడు. అహరోను కర్ర యాజకత్వానికి, చిగిరించిన కర్ర ద బర్డెడ్ Aaron's rod. You see that supernaturally God leads people. And Moses' rod was given because it was their own rod, but God used that rod. Whatever that is in your hand, God can use it when you obey God. Okay, to deliver people. God bless you. Praise the Lord. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి లావణ్య గారు కాకినాడ నుంచి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఆది కాండము 10వ అధ్యాయం 32 వచ్చిన వాక్య ప్రకారం జనములు భూమి మీద వ్యాపించారు అని ఉంది కదా, అదేవిధంగా ఆది కాండము 11వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు దిగివచ్చి భూమి అంతటా వారిని చెదరగొట్టెను అని ఉంది కదా, ఈ రెండు వాక్యముల వివరణ కావాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. Of the generations ate their nations, and these were the nations divided in the earth after the flood. మరి డివైడెడ్ అనేక మంది విస్తరిస్తూ వస్తున్నారు ఒక జలప్రవాహం తర్వాత. వీళ్ళందరినీ సేకరించాడు ఎవరు? నిమ్రోదు అనేటువంటి వాడు. నిమ్రోదు అనేవాడు ఇలా వ్యాపిస్తున్న జనమంతటిని ఆకర్షించుకున్నాడు, పిలుచుకున్నాడు, ఒక దగ్గరికి రమ్మన్నాడు, ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. మనమంతా పెద్ద టవర్ కట్టుకుని పైకి వెళ్ళిపోదాం, పైనున్న దేవుణ్ణి కలుద్దాం అని చెప్పి ఆ రోజుల్లో ఒకే భాష, అనేక భాషలు లేవు, ఒకే భాష ఉండబట్టి అందరినీ పిలిచాడు. ఇతడు వేటగాడట, మరి పరాక్రమశాలి లాంటి వాడు, చాలా యుద్ధాల్లో లేటే వేటాడడంలో చాలా తెలివైన వాడు.
సాతాను పుత్రుడని చెప్పొచ్చు, అపవాది సంబంధం చెప్పొచ్చు. ఆ తెలివితేటలతో అపవాదైన సాతానుడు ఇతన్ని ఉపయోగించుకొని ఆనాడు ఆదామాబ ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళని మోసం చేశాడు. జనాలు పెరుగుతున్నప్పుడు మొత్తాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఒక దగ్గర తీసుకొచ్చాడు. దేవుడేం భూమంతా ఇచ్చి ప్రజలారా భూమంతా వ్యాపించి విస్తరించండి అంటున్నాడు దేవుడు. అపవాది అంటున్నాడు అందరూ ఒక దగ్గరే ఆడవండి, పాపాలు చేసుకొని చావండి, పాతాళానికి పోండి, ఒక పెద్ద పట్టణం నిర్మించుకొని అందరూ పట్టణంలోకి వచ్చి చావండి, తర్వాత అన్ని రకాల పాపాలు చేయండి సుధమ గోమరాలాగా, ఆ దేవుని కోపం పుట్టించండి, కోపం పుడితే అగ్ని వచ్చి కాల్స్తుంది, అప్పుడు మీ ఆత్మలన్నీ నేను వెళ్ళే నరకానికి వస్తారు, మీరు నేను అందరూ కలిసి ఉందాం అంటాడు అపవాది. దేవుడు అది ఇష్టపడట్లా. ఓకే, అదే దాని అర్థం. మరి నిమ్రోద్ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చాడు దేవుడు. అనేక భాషలు పెట్టి ఆ బాబేలు గోపురాన్ని చెదరగొట్టి జనాల్ని పలు విధాలుగా అన్ని ప్రాంతాలకు వెళ్ళే విధంగా భాష విడిపోయినప్పుడు ఏ భాష మాట్లాడో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. వివిధమైన ప్రాంతాలకు చెల్లాచెదరైపోయారు. భూమి అంతా కూడా వాడుకోవాలని దేవుని కోరిక, ప్రజలు అంతటా ఉండాలని కోరుతున్నాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ఎస్తేర్ రాణి గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. 11వ సామెత 15వ వచనం, ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడనొప్పని వాడు నిర్భయముగా నుండును. ఈ యొక్క వాక్యం యొక్క వివరణ అడుగుతున్నారండి. మధ్యవర్తిగా నిలబడ్డారనుకోండమ్మా. మధ్యవర్తిగా అంటే సంతకం పెట్టండి బ్రదర్, నాకు షూరిటీ సంతకం పెట్టండి, మీరేమి ఇవ్వద్దు, నాకు చిన్న సాయం చేయాలి, నేను బండి కొంటున్నాను లోన్లో, మీరు వచ్చి షూరిటీ సంతకం పెట్టండి, నేను ఇల్లు కొంటున్నాను, మీరు ఉద్యోగస్తులు కాబట్టి వచ్చి నాకు సైన్ చేయండి, నేను మళ్ళా నా లోన్ అంతా నేనే తీరుస్తాను అని అన్నప్పుడు ఆ ఎదుటి వారి కొరకు పూటపడడం అంటే అదే. పర్వాలేదని చెప్పి మనం వెళ్ళి సైన్ చేసాం అనుకుందాం. అతను ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో కట్టకుండా మానేస్తే మధ్యవర్తిగా మనం ఉన్నందుకు ఆ ఎవరి దగ్గర అయితే మనం సైన్ చేసాం వాళ్ళు వచ్చి మనం పరుపు ఎత్తుకుని పోతారని ఉంది. పరుపు అంటే మనకు ఉండాల్సిన ఆధారాన్ని తీసుకుపోతారు, మనకు నష్టం కలిగిస్తారు. ఈ విధంగా చాలా మంది మధ్యవర్తులుగా నిలబడి చిక్కుల్లో పడిన వాళ్ళు ఉన్నారు. షూరిటీ సంతకాలు పెట్టి అవతల వాడు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఇతని దగ్గర నుండి వసూలు చేయించడం ప్రారంభిస్తే వీళ్ళ కష్టార్జితం ఇంటికి రాకుండా, పిల్లలు అనుభవించకుండా బయట ఎవరు అనుభవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకండి పిల్లరా, దేవుని బిడ్డలు మనం. ఓకే, అయితే సహోదరుడు సహోదరి అడిగారు, మరి ఏం చేయాలి? 1 లక్ష రూపాయలకు 10 లక్షలకు సంతకం పెట్టమన్నారు మధ్యవర్తిగా. కానీ మీరు మీకున్న బంధాన్ని బట్టి, మీకున్న ప్రేమను బట్టి, మీకున్న స్తోమతను బట్టి 10,000 రూపాయలు ఇచ్చి ఇది చూసుకోండి, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నేను మాత్రం సైన్ చేయలేదు, నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, దయచేసి మీరు నన్ను ఏమనుకోవద్దు, ఈ 10,000 మీకు ఉంచుకోండి. కొన్ని విషయాల్లో మనం నో అనడం కూడా నేర్చుకోవాలట. కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడి బాధల్లో పడడం కంటే కొన్ని సందర్భాల్లో నో అనడం తెలుసుకోవడం కూడా నేర్చుకోవాలి. అయితే వారు ఏదో అనుకుంటారని మొహమాట పడి రేపు మళ్ళా మనం అంత జీవితాంతం సఫర్ అవ్వకుండా, వాళ్ళు నిజంగా అవసరతలో ఉంటే ఎంత చేయగలరో అంత చేయండి, మీ శక్తికి మించి మీరు వెళ్ళొద్దు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న, బ్రదర్ మహేష్ గారి ఫ్యామిలీ తిరుపతి నుండి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, మన శరీరాన్ని ఏ విధంగా జయించాలి, మనస్సుని ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి అని ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారు, బ్రదర్ మహేష్ గారు తిరుపతి నుండి అడుగుతున్నారు, మన శరీరాన్ని ఏ విధంగా జయించాలి, మనస్సుని ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి అని ప్రశ్న అడుగుతున్నారు. మీ 1 Peter chapter 1 verse 13, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. నిబ్బరమైన బుద్ధి.
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణంగా మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్. మన మైండ్ ఎప్పుడు ప్రిపేర్గా పెట్టుకోవాలట. బీ సెల్ఫ్ కంట్రోల్డ్. అంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నప్పుడు మరి ఆశా నిగ్రహం, పిచ్చి పిచ్చి ఆశలంటే పోకుండా జీవితం. ఆశలు వస్తూ ఉంటాయి, కోరికలు వస్తూ ఉంటాయి, దురాశలు కూడా వస్తాయి. వాటిని కంట్రోల్లో ఉంచాలి. మీ ఆత్మను, మీ మనసును కంట్రోల్లో పెట్టండి. సెట్ యువర్ హోప్ ఫుల్లీ ఆన్ ద గ్రేస్ టు బీ గివెన్ వెన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రివీల్డ్. యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒక స్పెషల్ గ్రేస్ ప్రభు తన ప్రజలందరికీ ఇవ్వబోతున్నాడు. అంటే ఆయన కృపావరములు కూడా దయచేస్తాడు. కృపావరం భూమి మీదే ఉపయోగపడే కాదు, వాడబారిన కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటం అన్నాడు కదా. ఆయన ప్రతి వారికి ఇచ్చిన జీతం ఆయన దగ్గర ఉంది. సో అది తీసుకొని రాబోతున్నాడు కనుక సిద్ధపాటు కలిగి ఉందాం. మనసు అనే నడుము కట్టుకోండి, మనసును బలపరచుకోండి. ఒక పట్టణమును పట్టుకున్న వారికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అన్నాడు. 16:32 సామెతలు 16:32 చూడండి. సామెతల గ్రంథం ప్రొవర్బ్స్ చాప్టర్ 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పట్టణాన్నే ఏలే అధికారి కంటే కూడా ఆ పట్టణంలో ఉన్న యవనస్తులు యవనస్తురాలు తన మనసును కంట్రోల్ చేయగలిగితే వాళ్ళు శ్రేష్ఠులంట. వాళ్ళ లైఫే బెటర్ అంట. కాబట్టి మీ మనసును కంట్రోల్లో పెట్టుకోండి దేవుని వాక్యంతో. అది మీకు మేలు. పెద్ద అధికారి కాకపోయినా మీ మీద మీకు అధికారం ఉండాలిగా. మీ బాడీ మీ మాట వినాలి, మీ మనసు మీ మాట వినాలి, మీ ఆలోచనలు. మీరు ప్రార్థన చేయాలనుకుంటే ఎస్, బాడీ కూడా ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఆ విధంగా మీ మీద మీకు కంట్రోల్ ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఎంపీ కన్నా, ఒక మినిస్టర్ కన్నా మీరే గొప్పవాళ్ళు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలను కాక. అంటే మిమ్మల్ని మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. తర్వాత మనసు అడియాసలు కలిగి తిరుగుట కంటే ఎదుట ఉన్న వాటిని అనుభవించడం మేలు. మన మనసు అంతా అడియాసలు కలిగి ఊరు తిరుగుతూ ఉంటుందట లోకం అంతా. దాన్ని అట్లా తిరగనేయకుండా గాలిపటం లాగా దాన్ని పట్టుకొని దేవుడు నీకు ఏమి ఇచ్చాడు దానిలో ఆనందించమని చెప్పాలి. ఆ ఉద్యోగమో, జాబో, బిజినెస్సో, ప్రార్థన, వాక్యము, ఇదిగో దీనిలో ముందుకు పో అని చెప్పాలి. అప్పుడు పొదిని పెట్టబడుతుంది. అలా కాకుండా సేవలో ఉంటారు, ఎక్కడో ఏదో చేయాలని ఊహాగానంలో కూర్చొని అక్కడ వెళ్ళి సంపాదిస్తే బాగుండు, ఇక్కడ చేసే సేవ తినక చేయడు. ఇక్కడ దేవుడిచ్చిన పనిని మాత్రం తినక చేయరు, కానీ ఊహాలోకంలో సంచరిస్తూ ఉంటారు. వీళ్ళ జీవితంలో ఇక ఊహలు పాలవడం తప్ప వీళ్ళు ఎప్పటికీ జీవితంలో స్థిరం కారు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పట్టుకోవాలి. చదవండి ప్రసంగి 9:6 అంటాడు, మనసు అడియాసులు కలిగి తిరుగులాట కన్నా ఎదుట ఉన్న దానిని. ప్రసంగి 6:9 చదువుతున్నాను. ప్రసంగి 6:9 మనసు అడియాసులు కలిగి తిరుగులాడుట కన్నా దానిని ఎదుట ఉన్న దానిని అనుభవించటం మేలంటాడు. మనసు అడియాసలు అంటే అడియాసలు రకరకాల ఆశలతో మనసు తిరుగులాడుతూ ఉంటుందంట. అది కరెక్ట్ కాదు. ఎదుటనున్న దానిని అంటే నీ జీవితంలో దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడు, దానిలో మనసు పెట్టి పొదును పెట్టబడు. పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, వాడు దినదినము హెచ్చించబడి ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాడట. మీకు ఏ పని అయితే ఇవ్వబడిందో దానిలో నిపుణత వాడండి. అంటే మనస్ఫూర్తిగా పనిచేసి హృదయపూర్వకంగా చేసినప్పుడే నిపుణత వస్తుంది. చేసాంలే చూసాంలే ఏముందిలే అన్నట్టు చేస్తే నిపుణత ఉండదు. ఎప్పుడు బోరు కొట్టే పనే చేస్తారు. కానీ ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా చేస్తున్నప్పుడు కొత్త తెలివితేటలు యాడ్ అవుతుంటాయి, దేవుడిస్తుంటాడు. వాటిని బట్టి వాళ్ళ జీవితం కూడా పైకి వస్తుందట. కాబట్టి ఈరోజు మీకు ఏ పని ఇవ్వబడింది ఆ పనిలో మీరు నిపుణత కలిగి ఉండండి. ఇంకా షార్ప్గా ఎంత త్వరగా చేయగలను. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. మొదట్లో అన్ని వర్క్స్ నేర్చుకునేటప్పుడు హార్డ్గా ఉంటాయి. తర్వాత స్మార్ట్ వర్క్ అంటే తక్కువ టైంలో ఎక్కువ పని చేయడం స్మార్ట్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ ఎంత అవసరమో స్మార్ట్ వర్క్ దానికన్నా బెటర్. సో ఈ రెండు కూడా కాకుండా లేజీ వర్క్ ఉంటుంది. ఈ లేజీ వర్క్ అంటే పరమ దరిద్రం. నీకు దరిద్రం, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దరిద్రం, దేశానికి దరిద్రం. లేజీ వర్క్ ఉండొద్దు. అయితే హార్డ్ వర్క్లో కొన్నాళ్ళు చేస్తూ పోగా మైండ్ బాగా ఆలోచనలు అన్నీ పెరిగి చేయవాటం కుదిరి స్మార్ట్ వర్కర్గా మారిపోతారు. చూడండి, ఉదాహరణకు చెప్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏలు కట్ అవుతుందని భయంతో కట్ చేస్తారు. అదే కొన్నాళ్ళు పోయిన తర్వాత అదే పని చేస్తున్న నిపుణత వచ్చేస్తుంది. ఏంటా నిపుణత? ఆ డేటా చూస్తూ మాట్లాడుతూ కట్ కట్ చేస్తుంటాడు. ఎక్కడ వేలు కట్ అవ్వదు, వెనక్కి వెళ్ళిపోతుంటుంది వేళ్ళు. ఉల్లిపాయ ముక్కలన్నీ కరెక్ట్ మెజర్తో కట్ అవుతుంటాయి. దాని స్మార్ట్ వర్క్. ఎలా అయింది? ఫస్ట్ హార్డ్గానే స్టార్ట్ చేశాడు, కానీ
రోజు రోజు చేయగా స్మార్ట్ వర్కర్ అయ్యాడు. పరిచర్యలో కావచ్చు, సువార్త పనిలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, మరి మీరు చేసే ఉద్యోగం, వ్యాపారము, టైలరింగ్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, ఒకవేళ సాఫ్ట్వేర్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, యూ కెన్ బికమ్ మోర్ ప్రొఫెషనల్. అంటే దానిలో ఒక ఫ్లూయెన్సీ అనే దాన్ని నువ్వు సంపాదించగలవు. మాట్లాడడంలోనే కాదు, నీ యొక్క ఎఫర్ట్స్ పెట్టినప్పుడు దేవుడు నిన్ను చురుకైన వానిగా, మరి స్కిల్డ్ పర్సన్గా నువ్వు తయారవ్వాలని దేవుని చిత్తం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి స్వాతి గారు కడప నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఆర్థిక సమస్యల నుండి ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు పాస్టర్ గారు. కరువు కూడా వచ్చినప్పుడు, కరువులో నుండి కూడా ఎలా బయటపడాలో దేవుని పిల్లలు మొరపెట్టినప్పుడు దేవుడు మార్గం తెరిచాడు. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఫైనాన్షియల్ ఫ్యామిన్ లాంటిది ఇది. ఆర్థికపరమైన కరువు, దీని నుండి కూడా బయటపడడానికి దేవుడు అనేక మార్గాలు మీకు, ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలకు దాచి ఉంటాడు. దాచి ఉంచిన మేలేమని ప్రార్థించండి, జ్ఞానం అడగండి. అప్పులు పాలైన వాళ్ళు చాలామంది మనం వింటున్నాం, చాలా సాక్ష్యాలు కూడా వింటున్నాం. అనేక మంది బయటపడగలేరు, దేవునికి స్తోత్రం. అయితే అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోండి. 2 రాజులు 4వ అధ్యాయం, 2 Kings chapter 4 verse 1 to 8. 2 రాజులు 4వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు మీరు చదివినప్పుడు, అప్పులు పాలైంది. ఆమె భర్త చనిపోయి ఉండగా ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇలా అప్పులు పాలైపోయాను, నా కుమారుడిని తీసుకెళ్ళిపోతున్నా, నా 2 కుమారుల్ని, వాళ్ళు ఇంట్లో పని చేయించుకుంటారట మా అప్పు తీరేంత వరకు. ఎప్పుడు తీరుతుందంటే వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చేదాకా అప్పు తీరదట. నా కొడుకులు ఇద్దరు వాళ్ళకి బానిసలుగా 50 సంవత్సరాలు పనిచేస్తే ఇంక నేనేమైపోతాను, భర్త పోయి ఏడుస్తున్నానని ఏడుస్తూ వచ్చింది. ఆమెకు వేరే దారి లేదు. దిర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ ఫర్ హర్. వాట్ కెన్ ఐ డూ? హస్బెండ్ ఈజ్ డెడ్ అండ్ నో వన్ ఈస్ దేర్ టు ఫీడ్ అస్. దట్స్ వై యూ నీడ్ టు రీడ్ ద బైబిల్ 2 Kings chapter 4 అండ్ ప్రే. అప్పుడు ఎలీషా చెప్పాడు, నీ ఇంట్లో ఏముంది అన్నాడు. ఏమీ లేదు అంటే, లేదు ఏదో ఒకటి ఉంటుంది చెప్పమన్నాడు. ఏమీ లేదయ్యా, తీర్చుకోవడానికి, అప్పు తీర్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. బీరువా అంతా ఖాళీ, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు, అంతా నిల్లే, ఏది ఫుల్ లేదు. ఏదో ఒకటి ఉంటుంది చెప్పు, నీ ఇంట్లో ఇంకేదైనా ఉందా ఆలోచించు అన్నప్పుడు ఆలోచించి, తిను పదార్థాలు ఏమైనా ఉన్నాయండి, ఆయిల్ ఏదో ఉందయ్యా, ఆ ఆయిల్ తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో పోయమ్మా అని చెప్పన్నాడు. ఆమె అలా పోసినప్పుడు అన్ని పాత్రలు ఆయిల్తో నిండిపోయాయి. ఆమె పరిగెత్తుకొచ్చి చెప్పింది, ఆ పాత్రలన్నీ ఆయిల్తో నిండిపోయింది, నేను 2 డ్రాపులు వేసాను, మరి అన్ని పాత్రల్లో కూడా నూనె నిండుకుంటూ వచ్చేసింది. ఏం చేయమంటారంటే, ఆ నూనె అమ్మి మీ అప్పు తీర్చుకొని మిగిలిన నూనెతో మీ జీవనం గడపండి అన్నాడు. అంటే ఏకంగా వాళ్ళకి ఆయిల్ బిజినెస్ ఇచ్చేసినట్టున్నాడు దేవుడు. ఆయిల్ వస్తూనే ఉంది, వీళ్ళు అమ్ముతున్నారు, అప్పులు తీర్చుకున్నారు, పైగా ఇక జీవనం కూడా గడుపుతున్నారు. ఒక విధవరాలకి, దిక్కులేనటువంటి సహోదరి, ఆమె 2 కుమారులకి పోషణ దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలా? ఆమె ఇంట్లో ఉన్న దాంట్లో నుండే దేవుడు అభివృద్ధి పరిచాడు. ఈరోజు మీ ఇంట్లోనే, మీ జీవితంలోనే ఏదో ఒక టాలెంట్ ఉంది. నీలో దెర్ ఇస్ ఎ టాలెంట్. నీ లోపల హృదయంలో దేవుడు ఒక టాలెంట్ పెట్టాడు. ప్రార్థించు, ఆ టాలెంట్ని బయటికి తీసుకురా. ఏ విధము చేతనైనా అది ఉపయోగపడ విధంగా, ఎలా, ఏం చేస్తే ఉపయోగపడుతుంది, ఏ విధంగా దాన్ని ఫలించగల స్కిల్ కావచ్చు, టాలెంట్ కావచ్చు, తెలివి, బుద్ధి, జ్ఞానం దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో పెట్టాడు. దాన్ని డెవలప్ చేయండి. దాన్ని ఎక్కడ అవసరమో అక్కడ వాడడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు రాణిస్తారు, సంపాదించగలుగుతారు. దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు, ద్వారాలు తెరుస్తారు. ఐ ప్రే ఫర్ యూ. ఫాదర్ గాడ్, వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Yes, Lord. నీ ప్రజలకు ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ తీసివేసి, ఇబ్బంది పడుతున్న బిడ్డలందరూ, జాబ్స్ కోల్పోయిన వారు మళ్ళా తిరిగి కోలుకోవడానికి మరొక మార్గం తెరవండి. వారిలో ఉన్న, వారి కుటుంబంలో ఉన్న ఆ టాలెంట్ని డెవలప్ చేసుకొని, ఆనాడు ఆ కుటుంబస్తులను ఎలా పోషించారో ఈ కుటుంబాలన్నీ కూడా, నిన్ను ఆశ్రయించిన ఈ కుటుంబాలన్నీ యేసు నామములో పోషించబడునుగాక. ఆమేన్. ద్వారములు తెరవబడి ఆర్థికంగా అభివృద్ధి వచ్చునుగాక యేసు నామములో. ఆమేన్. God bless you. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రవికుమార్ గారు ఫ్యామిలీ అండి ఈ విధంగా అడుగుతున్నారు. క్రైస్తవులు బాప్తిసం తీసుకొనని వారిని, అదేవిధంగా అవిశ్వాసులను వివాహం చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. ప్రశ్న మరొకసారి, క్రైస్తవులు బాప్తిసం తీసుకొనని అవిశ్వాసులను వివాహం చేసుకోవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. దేవుని చిత్తం ఏంటంటే,
ప్రభునందు క్రీస్తునందు ఉన్నవారు క్రీస్తునందు వివాహం చేసుకోవడం మంచిదని విశ్వాసంలో ఉన్నటువంటి సహోదరుడు విశ్వాసంలో ప్రభుని నమ్మినటువంటి బిడ్డను వివాహం చేసుకోవడం మంచిది. అంటే తలాకు దారి అయితే ఆ అమ్మాయి ప్రార్థన చేయదు, భక్తి లేదనుకోండి, ఈయన ప్రార్థన చేస్తాడు. ఆదివారం చర్చికి వెళ్దామంటే ఆ అమ్మాయి సినిమాకి వెళ్దామంటుంది. మందిరంలో ఎంతో చక్కగా దేవుని స్తుతించి పాటలు పాడి ఆరాధిద్దామంటే నాకు అందులో ఏ ఆనందం లేదు, నాకు సినిమాకి తీసుకెళ్ళమంటది. ఒకవేళ అమ్మాయి మంచి భక్తురాలు అనుకోండి, అబ్బాయి భక్తుడు కాకపోతే ఏమిటో ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు, లోకంలోకి వెళ్ళి తిరుగుదామంటాడు. అంటే ఇద్దరు విశ్వాసం లేకపోతే చాలా ఇద్దరు కలిసి ఒకే ఆత్మ ఒకే మనసు కలిగి జీవించలేరు. సో ఇద్దరు కలిసి ఏకాత్మ కలిగి ప్రార్థించాలంటే ఇద్దరు విశ్వాసులు అయి ఉంటే మంచిది. క్రీస్తునందున్నవారు క్రీస్తునందున్నవారిని చేసుకోమని అందుకే చెప్పాడు. విశ్వాసులు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. విజ్జోడుగా ఉంటే ఏమవుతుంది, గాడిద తర్వాత ఎద్దు రెండింటికి మనం కాడి పెట్టి పొలం దున్నించకూడదని బైబిల్లో ఉంది పాత నిబంధనలో. అంటే గాడిద స్వభావం వేరు, ఎద్దు స్వభావం వేరు అని చెప్పి వీళ్ళని నేను దాంతో పోల్చకూడదు, కానీ మామూలుగా చెప్తున్నాను, భక్తి కలిగి ఉండాలి. తర్వాత కొందరు విశ్వాసులు భక్తి కలిగిన అమ్మాయి వచ్చినా కూడా కాదంటూ ఉంటారు, భక్తి గల అబ్బాయి వచ్చినా కూడా కాదంటూ ఉంటారు. వీళ్ళు ఎక్కడో ఊహాలోకంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళకి కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటారు, అంటే దేవుడు చెప్పాడయా వద్దాయా అంటుంటారు. అవతలు కూర్చొని ఎక్కడో కూర్చుంటారు వాళ్ళు, వద్దన్నాడయ్యా ఇది వద్దు అది వద్దని వీళ్ళు వాళ్ళతో ఆడుకుంటుంటారు వాళ్ళ జీవితంతో. వీళ్ళు వద్దన్నప్పుడు అంతా వీడు వద్దంటుంటాడు. అది కూడా కరెక్ట్ కాదు. ఇతనికి కూడా చేసుకునేది ఇతను విచక్షణ ఉండాలి. ఇతను కూడా ప్రార్థన చేసి ఆ అమ్మాయి ఏం చదువుకుంది, తనేం చదువుకున్నాడు, తను ఇద్దరు విశ్వాసంలో ఉన్నారా లేదా, ఒకరినొకరు అర్థం చేసుకోగలరా, మరి ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా కొనసాగే అవకాశం ఉందా అని బ్యారేజ్ వేసుకుని అర్థం చేసుకుని రాసుకోవాలి. ఇవన్నీ పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుకోవాలి. అలాంటి మంచి సంబంధాలు వచ్చినా కూడా కాదనుకుంటూ నిండా 50 వచ్చి 55 వచ్చిన తర్వాత నెత్తి మీదంతా ఊడిపోయి తర్వాత వచ్చి నాకు పెళ్లి చేయండి పాస్టర్ గారు, నాకు మంచి అమ్మాయి కావాలని అనుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా నేను అన్నాను, ఇప్పుడు పెళ్ళేంటి, నీకు పెళ్లి వయసులో పెళ్లి చేసుకోలేదంటే అప్పుడంతా సరైనటువంటి ఆత్మీయురాలు రావాలని ఎదురు చూస్తూ వచ్చాను పాస్టర్ గారు. ఎదురు చూసి నెత్తంతా ఊడిపోయిన తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది. ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ నేను చేసుకోలేదు. వాళ్ళు అన్నిట్లో ఏ వంక పెట్టాడు, ఏదో ఒక వంక పెట్టాడు. ఈ వంకలు పెట్టేవాళ్ళు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వీళ్ళు ఏదో ఊహాలోకంలో ఏమన్నా ఫిక్స్ చేసుకుంటారు. ఆ ఊహాలోకంలో ఉన్నాడు ఆడు రాడు, ఆ అమ్మాయి రాదు, ఎక్కడుందో తెలియదు. వీళ్ళ ఊహల్లోనే తిరుగుతుంటారు, వాళ్ళు డ్రీమ్ వరల్డ్లో. వాళ్ళేం వీళ్ళకి కనబడరు. తర్వాత వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వచ్చిన సంబంధాన్ని ఆ ఊహాలోకంలో ఉన్న వాళ్ళతో పోలుస్తారు. అది సెట్ కాదు. విశ్వాసంలో ఉండండి. బైబిల్ చెప్తుంది క్రీస్తునందున్నవారు క్రీస్తునందున్నవారిని చేసుకోమని. ముందు దేవునిలో ఉన్నారా లేదా, మారు మనసు రక్షణ పొందారా లేదా. రెండవది అనుదినం బైబిల్ చదివి ప్రార్థన చేసే డిసిప్లిన్ ఉందా లేదా, డిసిప్లిన్ కలిగి ఉన్నారా లేదా. మూడవది ఏం చదువుకున్నారు, నీ చదువు వాళ్ళ చదువు ఇంచుమించుగా దగ్గరగా ఉన్నట్లయితే అర్థం చేసుకుంటారు. వయసు మరీ పెద్ద గ్యాప్ లేకుండా ఉండాలి. మరీ టూ మచ్ గ్యాప్ ఉన్నా కూడా ఒకరికొకరు మనస్పర్ధలు వస్తాయి. తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత పెద్దలతో చెప్పి సేవకులు చెప్పి వివాహం జరిగించవచ్చు. లేదు దేవుడు నాకు చూపించాలి, దేవుడు నాకు చూపించేదాకా చేసుకురని ఆగితే 55 వస్తుంది వయసు. 50 తర్వాత దేవుడు చూపించబోనే చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆ టైంలో చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కనుక మారు మనసు పొందండి, ప్రార్థన చేసుకోండి. ఇసాకుకి 24వ అధ్యాయం ఆదికాండం చదవండి. ఇసాకు దేవుని వాగ్దాన పుత్రుడు. ఆయనకి ఏ అమ్మాయిని చేసుకోవాలో దేవుడు ఇసాకు చూపించాడా, చూపించలేదు. అబ్రహాంకు చూపించాడు ఇంటికి వచ్చే కోడల గురించి, చూపించలేదు. మరి ఎలియాజరు ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర మొరపెట్టుకుని వెళ్తే ఆ మధ్యవర్తి వెతుకుతూ ఉండగా దొరికింది ఆ యొక్క కుటుంబం యొక్క అడ్రస్. ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చారు. మధ్యవర్తి చెప్పాడు, మంచి అమ్మాయి, భక్తి గల అమ్మాయి, వాళ్ళ కుటుంబం గురించి నేను అన్నీ తెలుసుకున్నాను, నా మాట వినండి అన్నాడు. వీళ్ళు కూడా అంగీకరించారు. వివాహం జరిగిందిగా. సో మధ్యవర్తులు కూడా మోసగాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మోసగాళ్ళు నమ్మకండి. యథార్థవంతులు, నమ్మకమైన వాళ్ళు, ప్రార్థనా పరులు. మీరు కూడా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు సాక్షి జీవితం కలిగి ఉన్నారు లేదు చూసుకోండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు.